నమస్కారం. మొన్నటి రోజున కుంచెపు వడ్డే వెంకటేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా యొక్క స్పందన అనాథాశ్రమానికి వీచేసి మా ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు, దివ్యాంగులకు, అలాగే అనాథలకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఆ రోజున ఆ కార్యక్రమంలో మా యొక్క పరిస్థితిని గమనించినటువంటి అన్నగారు 2 ఫ్యాన్లని అందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున మా యొక్క స్పందన ఆశ్రమానికి 2 ఫ్యాన్లని అందించడం జరిగింది. మా యొక్క స్పందన అనాథాశ్రమం తరపున కుంచెపు వడ్డే వెంకటేశ్వర అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున స్పందన విద్యార్థులు చిన్నపిల్లలు ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడ చూసిన పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అనాథలు, అమ్మానైన అనాథలు, మాటలు రాని వాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు ఉన్నారు. అక్కడ చూసి చాలా బాధాకరమైంది. ఆ రోజు నేను అన్నదాన కార్యక్రమం చేసిన పొద్దు అన్న ఇక్కడ ఫ్యాన్లు తక్కువ ఉన్నాయి, 2 ఫ్యాన్లు ఇస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్న చెప్పాడు. కానీ ఇదేం పెద్ద హెల్ప్ కాదు. 2 ఫ్యాన్లు అన్నకి ఈరోజు పిలిచి ఇస్తున్నాను. ఎందుకంటే అట్లా అనాథ పిల్లలకి అట్లా మనకి ఎన్నో ఏమో చేస్తుంటాము. కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ ఆశ్రమం కానీ ఇంకా ముందుకు పోయి ఇది పెట్టే యువకుడు బాగా కష్టపడుతున్నాడు. ఆయనకి ఎరువులో మా సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇది చిన్నది నేనేమంటే మా రిక్వెస్ట్ చేసేది, నాతో పాటు ఇంకా 10 మంది 10 చేతులు వేస్తే 10 మంది పిల్లలకి ఇంకా బాగా డ్రెస్సులు అయితే ఏమి, చెప్పులు అయితేనేమి, వాళ్ళకి మంచి ఫుడ్ అయితే ఏమి, మంచి ఎడ్యుకేషన్ అయితే ఏమి అన్నీ నా శక్తి కొద్దీ నేను చేస్తాను. నాకు వీలైనంత వరకు ఆశ్రమానికి వీలైనంత వరకు నేను సపోర్ట్ చేస్తానని సమాధానం తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు గోగుల్ నాగేష్. మొన్నటి రోజున మా మామ కుంచెపు వడ్డే వెంకటేశ్వరుడి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాము. అదేవిధంగా అదే సందర్భంగా స్పందన అనే అనాథాశ్రమంలో చరణ్ అనే ఆయన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి మా మామ దృష్టికి, కుంచెపు వెంకటేశ్వర దృష్టికి అన్న చరణ్ అన్న వచ్చేసి ఇట్లా మాకు ఫ్యాన్లు లేవన్నా, ఇట్లా పరిస్థితి అన్న అని అంటే మా మామ వెంటనే స్పందించి అన్న చరణ్ అన్నకు స్పందన అనాథాశ్రమానికి ఫ్యాన్ అందజేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మా కుంచెపు వెంకటేశ్వర మామ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర్వేదాలతో బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి లక్షణంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు కూడా సపోర్టింగ్గా బాగుంటాడు మా మామ. మాకు అదేవిధంగా మా మామ బాగుంటే మాకు కూడా రేపు పొద్దున ఏదైనా సరే సమస్య దృష్టికి వస్తే మేము కూడా 10 కార్యక్రమాలు చేసేకి ముందుకు వెళ్తామని సెలవు తీసుకుంటున్నాం.